కుటుంబంలో అందరినీ ఒకేలా చూడలేం మనం. పిల్లలు కూడా అంతే. నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడగండి పిల్లల్ని. ఇద్దరు ఇష్టమే అంటారు కొంతమంది. ఆ ఇద్దరిలో ఒకరిని హైలైట్ చేయాలంటే ఎవరిని హైలైట్ చేస్తావు అని అడిగాం అనుకోండి, ఖచ్చితంగా ఎటో సైడ్ వెళ్తారు. అయితే అమ్మాయినా అంటారు, లేకపోతే నాన్నైనా అంటారు. ఎక్కువ శాతం మంది ఆడపిల్లలు, అంటే ఎక్కువ శాతం మంది సుమా అంతా కాదు, అందరూ కాదు, ఎక్కువ శాతం మంది ఆడపిల్లలు తండ్రిని ఇష్టపడుతుంటారు. ఎక్కువ శాతం మంది మగపిల్లలు తల్లిని ఇష్టపడుతుంటారు. కారణం ఒకటే, వీడు చేసే ఏదో పనులన్నింటికి తల్లి సపోర్ట్ చేస్తుంటది, తండ్రి నాలుగు అంతుంటాడు. అందుకని మగపిల్లలకి ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంటది? తల్లి మీద ఉంటది, కప్పేస్తుంటది. ఏమైనా వచ్చినా జాగ్రత్తగా తాపితో కప్పేస్తుంటది, కనబడినవదు తండ్రికి. ఏం కాదులే, ఏం కాదు, నాన్న వచ్చేస్తాడు, సర్దేసుకో, నాన్న వచ్చేస్తాడు, జాగ్రత్త, నాన్న వచ్చేస్తాడు, చూసుకో, నాన్న వచ్చేస్తాడు, కట్టే, నాన్న వచ్చేస్తాడు, పుస్తకం తీసేయి. ఇవన్నీ చేసేది ఎవరు? అమ్మ. అందుకని పాజిటివ్ కన్సర్న్ ఎవరి మీద ఉంటది? అమ్మ మీద ఉంటది. ఇంకా ఆడపిల్లలకి తండ్రి మీద ఎందుకు ఉంటది అంటే, తల్లి ఎక్కువ ఆడపిల్లలకి పనులు బురమ ఎత్తుంటది. అంట్లు ఆ బట్టలు ఉతికేయి, అది తుడిచేయి, అది కడిగేయి అంటుంటది. సో ఇవన్నీ ఆడపిల్లకి నాన్న చెప్పడు. నాన్నకి ఆడపిల్లకి పనులు చెప్పడం రాదు. ఎందుకంటే నాన్న పనికి బయటికి వెళ్తాడు, బయటకు వస్తాడు, చూసుకుంటాడు. ఏవైనా చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తాడు నాన్న పనులు? మగపిల్లలకు చెప్తాడు. అందుకని ఆడపిల్లలు అమ్మ మీద పెద్ద ఎప్పుడు నాగే చెప్పుద్ది, ఆడికి చెప్పదు అని అనుకుని ఎక్కువ ఎవరితో కనెక్ట్ అవుతారు? తండ్రితో కనెక్ట్ అవుతారు. అంతే, అంతకు మించి తేడా ఏమీ లేదు. చాలా చోట్ల జరిగే తంతిదే. అని అన్ని చోట్ల ఒకలా ఉండొస్తుమా? ఒక చోట తండ్రిని ఇష్టపడే కొడుకులు ఉంటారు, ఒక చోట తల్లిని ఇష్టపడే కూతుర్లు ఉంటారు. ఒక పర్సెంటేజ్ చెప్పారు. మొత్తం అన్నింటికి ఒకటే చొక్క తొడిగేయకండి, ఒకటే కొలమానం వేసేయకండి. మీరు అర్థమైందా? Download ShareChat.